నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. జనసేన సీనియర్ నాయకులు ఇరిగల రాంపుల్లారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కిలారి రోసియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే విజయంలో ఇరిగల సోదరుల కృషి వెలకట్టలేనిదని ఆయన కొనియాడారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను ఒక ఉద్యమంలా గ్రామస్థాయికి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి జన సైనికులు నడుం బిగించాలని దిశానిర్దేశం చేశారు. మీరు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాం. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10వ తారీఖు వరకు కూడా ఈ యొక్క జనసేన సభ్యత్వ కార్యక్రమం ఉద్యమి రిజిస్ట్రేషన్ జరుగుతాం. ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి మరి ఒక ప్రధాన ఇన్సూరెన్స్ అనే పథకం కార్యకర్తలకి మరి ప్రవేశపెట్టింది జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్క కార్యకర్తకి ఇన్సూరెన్స్ కల్పిస్తూ ఏదన్నా నష్టం జరిగితే వారి కుటుంబ సభ్యులకి ఒక భరోసా కల్పించడం కోసం 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ నుంచి కూడా ఇప్పించడం జరిగింది. గత సంవత్సరంలో కూడా ఎన్నో వేల మంది కూడా ఆ కుటుంబానికి ఆ వ్యక్తి నష్టపోయినప్పుడు వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్లి కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర మరి పార్టీ యొక్క సభ్యత్వ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పటికే 8 లక్షల మంది పైగా సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా ఆ ఒక్క సభ్యత్వ నమోదుకి నంద్యాల పార్లమెంటు పరిశీలకులు నన్ను పంపించడం, ఈరోజు నంద్యాల పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో కూడా ఈ సభ్యత్వ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇరిగల రాంపుల్లారెడ్డి గారు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మరింతగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున చేసే విధంగా కనీసం గతంలో 5,300 నుంచి 10,000 మందికి చేసే విధంగా ఈరోజు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున హుషారుగా మేము అందరం కూడా చేస్తాం, 10,000 టార్గెట్ రీచ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ